హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి. ఈరోజు అయితే వన్ ఆఫ్ ద మన సబ్స్క్రైబర్ అయితే ఒక కామెంట్ చేయడం అయితే జరిగిందండి. అదేంటంటే బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ బీఎస్సీ నర్సింగ్ విచ్ ఈజ్ బెటర్ అనే డౌట్ అయితే రేజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకు బీఎస్సీ ఎంఎల్టీ మంచి ఆప్షనా కెరియర్కి, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ మంచి ఆప్షనా అని అయితే అడిగినటువంటి క్వశ్చన్కి నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తానండి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా విషయానికి వస్తే బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ బీఎస్సీ నర్సింగ్ విచ్ ఈస్ బెటర్. అప్పుడు బీఎస్సీ ఎంఎల్టీ విషయానికి వస్తే మనకు కోర్సు డ్యూరేషన్ వచ్చేసరికి మనకు 3 years అనేది కోర్సు డ్యూరేషన్ అనేది ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయితే మనకు సరిపోతుందండి. అయితే బీఎస్సీ ఎంఎల్టీ జాయిన్ కావడానికి ఓన్లీ ఇంటర్మీడియట్ బైపీసీ ఆర్ వొకేషనల్ ఎంఎల్టీ చేసి ఉండి మీకు మంచి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినట్లయితే మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు బీఎస్సీ ఎంఎల్టీకి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్ అనేవి కూడా చాలానే అవైలబుల్గా ఉన్నాయి. కమింగ్ టు నర్సింగ్కి వస్తే నర్సింగ్ కోర్సు డ్యూరేషన్ వచ్చేసరికి మీకు 4 years అనేది ఉంటుంది. అందులో ఈ యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇంటర్ బైపీసీ అయి ఉండాలి. మళ్ళీ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్సెట్ కానీ ఎంసెట్ కానీ క్వాలిఫై అనేది ఉండాలి. అందులో మినిమం కట్ ఆఫ్ ఆధారంగా మాత్రమే మీకు సీట్లు కేటాయింపు అనేది ఉంటుంది. ఇది ఇంటరే, బట్ ఇదైతే ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఎంఎల్టీలో మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మాత్రం ఎఫ్సెట్ ర్యాంక్ ద్వారా కానీ మీకు కౌన్సిలింగ్లో సీటు రావాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇందులో సబ్జెక్ట్ విషయానికి వస్తే మీకు ఎంఎల్టీ కోర్సులో ఏంటంటే బేసిక్ ల్యాబ్ నాలెడ్జ్ ఉండడానికి కావలసినటువంటి సబ్జెక్ట్ అనేది మీకు ఉండడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ ఇయర్లో అయితే బేసిక్ అనాటమీ, ఫిజియాలజీ అండ్ జనరల్ ప్రొసీజర్స్ ఆఫ్ టెస్ట్ హ్యాండ్లింగ్ అనేది మీకు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. అది సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ. సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి 3 సబ్జెక్టులలోనే డిఫరెంట్ టాపిక్స్ మీద అయితే మైక్రోబయాలజీలో బ్యాక్టీరియాలజీ, పారాసైటాలజీ, సైటాలజీ అనే దాని మీద మీకు డీప్గా అనేది కొంచెం ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పాథాలజీలో కూడా బ్లడ్ బ్యాంకింగ్, ఎక్స్ఫోలియేటివ్, సైటాలజీ ఈ విధంగా పాథాలజీలో అనేది ఉండడం జరుగుతుంది. బయోకెమిస్ట్రీలో కూడా ఇలా కొంచెం మీకు టెస్ట్ అనాలిసిస్కి సంబంధించినటువంటివన్నీ కూడాను మీకు బీఎస్సీ ఎంఎల్టీలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. కమింగ్ టు నర్సింగ్ విషయానికి వస్తే సబ్జెక్ట్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం డెప్త్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంఎల్టీతో పోలిస్తే మీకు నర్సింగ్ అనేది కొంచెం డెప్త్గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంఎల్టీ విషయానికి వస్తే మనకు పేషెంట్తో ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ. ఇక్కడ నర్సింగ్కి వస్తే చాలా పేషెంట్తో ఇంటరాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు ఎంఎల్టీలో ఏంటంటే ఓన్లీ ఒక శాంపిల్ కలెక్షన్ టైంలో మాత్రమే మనము పేషెంట్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. అదర్వైజ్ మనకు ఇక్కడ నర్సింగ్ విషయానికి వస్తే డాక్టర్ వెంటనే ఉండి మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి మనకు సజెషన్స్ ఇచ్చుకుంటూ, మెడికేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళతో మనము పేషెంట్ని అనేది మోటివ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో బేసిక్ సైక్రియాట్రీ, హ్యూమన్ ఫిజియాలజీ, అదేవిధంగా సైక్రియాట్రీ, అదేవిధంగా అనాటమీ, బయోకెమిస్ట్రీ అండ్ ఓటీ నర్సింగ్ అండ్ ఫార్మకాలజీ, అదేవిధంగా మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మెటర్నల్ డిపార్ట్మెంట్ చేస్తే మెటర్నల్ కేర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. చిల్డ్రన్ డిపార్ట్మెంట్లో చేస్తే చైల్డ్ కేర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళ కొంచెము ఎంఎల్టీ వాళ్ళతో పోలిస్తే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి అనేది కొంచెం సబ్జెక్ట్ అనేది డెప్త్గానే ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ పేషెంట్ ఇంటరాక్షన్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ల్యాబ్ టెక్నీషియన్కి అయితే అంతగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. నర్సింగ్కి అయితే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయో చూసుకుందాం. జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి మనకు ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకు నోటిఫికేషన్స్ అని పడితే మాత్రము మనకు గవర్నమెంట్లో అప్లై చేసుకోవచ్చు. లేదంటే అవుట్ సోర్సింగ్ కానీ, లేక కాంట్రాక్ట్ బేసిక్ కానీ, లేకపోతే ప్రైవేట్గా అయితే మనకు అందరికీ తెలిసిందే చాలా డయాగ్నోస్టిక్స్ అనేవి ఉంటూనే ఉన్నాయి. కాబట్టి మీరు ఎంఎల్టీ చేసినా కూడా మీకు
రావచ్చే అవకాశం అనేది ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ చేస్తేను ఈవెన్ తర్వాత కూడాను బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఓన్లీ ల్యాబ్ పరంగానే వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండకుండా మీకు ఇంట్రెస్ట్ ఇంకా వేరే అనదర్గా ఎంఎస్ చేసుకోవచ్చు, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసుకోవచ్చు, మైక్రోబయాలజీ చేసుకోవచ్చు, బయోకెమిస్ట్రీ చేసుకోవచ్చు, ప్యాథాలజీ చేసుకోవచ్చు. అంటే ఫర్దర్గా మీరు లైక్ ఏంటంటే ఇప్పుడు మీ టీచింగ్ ఫీల్డ్లో కూడా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది, లేకపోతే సేల్స్ డిపార్ట్మెంట్లో కూడా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి సేల్స్ డిపార్ట్మెంట్లో కూడా మీకు అవకాశం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి యొక్క వాడే విధానము అదంతా మీకు టెక్నీషియన్స్కి మాత్రమే అవగాహన ఉంటుంది. కాబట్టి మీకు ఈ సేల్స్ డిపార్ట్మెంట్లో కూడా మీకు అవకాశం అనేది ఉంటుంది. సో మీరు ఈ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తే మీకు నచ్చిన రంగంలో వెళ్ళవచ్చు అనమాట. యాజ్ ఎ టెక్నీషియన్గా ఉండాలనుకుంటే టెక్నీషియన్గా ఉండవచ్చు, లేదంటే ప్రాసెసింగ్ యూనిట్లో చేసుకోవచ్చు, లేదంటే సేల్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే టీచింగ్ డిపార్ట్మెంట్లో కూడా వెళ్ళడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. ఇంకా తర్వాత మనకి ఇక్కడ నర్సింగ్ విషయానికి వస్తే నర్సింగ్ ఆఫీసర్గా కానీ, నర్సింగ్ ట్యూటర్గా కానీ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా కానీ వీళ్ళకు అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే మీరు నర్సుగా ఎక్కడైనా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ హాస్పిటల్లో నర్సుగా ఆఫీసర్గా కానీ నర్సుగా కానీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ట్యూటర్గా కూడా మీరు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ టెక్నీషియన్తో పోలిస్తే నర్సింగ్ వాళ్ళకి కూడా నాకు తెలిసి వాళ్ళకి ఎంత అవకాశం వీళ్ళకి కూడా ఒక పర్సెంట్ ఎక్కువనే ఉంటుందని చెప్తా. 1 to 2% ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ల్యాబ్కు ఒక హాస్పిటల్లో పోలిస్తే మనకి ఉన్న ఎంప్లాయీస్తో పోలిస్తే నర్స్ ఎంప్లాయీస్ అనేవి ఎక్కువ అవసరమనే ఉంటుందనే నా అభిప్రాయము. సో వీళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. కాకపోతే కొంచెం వీళ్ళతో పోలిస్తే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో ఇదండి. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్గా చేయాలనుకున్న వాళ్ళు 3 years కోర్సు కంప్లీట్ చేస్తే ల్యాబ్ టెక్నీషియన్గా మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా 3 years బీఎస్సీ ఎంఎల్టీ అయిపోయిన తర్వాత మీరు ఎంఎస్సీకి వెళ్ళిపోవచ్చు 2 years అనేది. ఒకవేళ నర్సింగ్ వాళ్ళు చేసినట్లయితే మళ్ళీ పోస్ట్ బేసిక్ నర్సింగ్ అనేది మళ్ళీ 2 years అనేది ఉంటుంది. వాళ్ళు 4+2 చేయవలసి వస్తుంది. ఇది వీళ్ళేమో 3+2 చేయాల్సి వస్తుందండి. ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో మీకు అందించిన అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది నేను మా సబ్స్క్రైబర్ అడిగినటువంటి క్వశ్చన్కి నేను సమాధానం ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇంకా ఇందులో నుండి మీకు ఏది బెస్ట్, మీకు ఏది సూటబుల్ అని చెప్పేసి మీ ఎఫర్ట్స్ను బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా అభిప్రాయము. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.